పంచాలంటే వీళ్ళు ఊపిరి ఉన్నారు కదా, సో అందుకోసం వెళ్తాను. పంచడానికి ఓపుకుంటారు కదా, అందుకని తింటున్నామని పెట్టుకున్నారు. ఆ అబ్బాయి పూజ అయ్యేదాకా ఏదో తిన్నాను ఏదో చెప్పాడు. వాళ్ళ వినాయకుడు కదా. ఎవరిని कार चल कहाँ तक जाना तुम्हें? हमें वहाँ बांटने जाते हैं का तो आदमी है तो अंदर है, फूड डिस्ट्रीब्यूशन नहीं है करके मीम पेज देखो आए चनाली से आए लो, और अंदर जाने रास्ता है कह तो जाते, नहीं तो सूझना पड़ता। वहाँ तक जाते गुरु, ये रोड क्यों आकर तक जाता, रोड आगे लेकिन जल जाती गाड़ी आकर का नहीं बोल सकते नहीं। अच्छा बहुत खराब है ये मामला। तुम्हारा कुछ बतलाता हूँ, अब तुम्हें बोलो कैसा है अब सिचुएशन है। अब जरा परवाह नहीं, अल्लाह फजल, अब जरा परवाह नहीं। इस सामने सामने कैसा रहा आई तक कितने दूर तक आए पानी? इधर के बहुत दूर तक ना है, वो गेटा आधे डूब गया, गेटा भी डूब गए। तुम्हें कहाँ थे भाई तक? वन टाउन में है, वन टाउन में भी ऐसा है हालत। हाँ वन टाउन में वैसा है। हाँ ओके अच्छा जाते हैं पूरा डूब गया। अच्छा गाड़ी डाली जाते हेलो థ్యాంక్స్ యాక్చువల్గా మేము ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేద్దామని వచ్చాము. లాస్ట్కి ఏమైందంటే ఇక్కడ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత బండి సైలెన్సర్లో నీళ్ళు అయితే వెళ్ళి బండి మునిగిపోయింది. సో చేసేది ఏం లేదు, ఇంకా అక్కడ ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఒక 1/2 కిలోమీటర్ ఉండిద్ది అన్నారు. ఇంకా ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను అనమాట. ఎందుకంటే బండి మునిగిపోయింది సగం. ఒక 10 మినిట్స్ అయితే వాళ్ళు రావడమో లేకపోతే ఇంకా ఇటువైపు వెళ్ళే వెహికల్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఇచ్చి పంపడమో జరిగిద్ది. ఒక్క నిమిషం, ఇదే ఏరియా అనుకోండి, మీకు చెప్తాను నాకండి. అన్న ఇది ఏం ఏరియా అన్న? విద్యాధారపురం. ఓకే విద్యాధారపురం అంటే ఇది నీళ్ళైతే భవానీపురం పక్కన భవానీపురమా? ఇదంతా భవానీపురం కానీ మొత్తం అంతా ఏరియా వచ్చేసి విద్యాధారపురం. ఇది ఈ ఏరియా వచ్చేసి భవానీ. ఓకే మీరు ఫైర్ డిపార్ట్మెంట్. ఓకే మీరు ఎన్ని రోజులు నుండి ఉన్నారు? మేము దాదాపు 4 days. 4 days నుండి ఇక్కడ ఉన్నారా? అప్పుడు కూడా ఇంకా ఉందా, ఇంకా ఎక్కువ ఉన్నాయా? ఇంకా ఎక్కువ ఉన్నాయా? సో చూశారు కదా, వాళ్ళు 4 days నుండి ఉన్నారంట, అయినా ఇంకా ఫ్లోటింగ్ అనేది తగ్గలేదు. మేము మ్యాక్సిమం నీళ్ళు తగ్గిన తర్వాత వచ్చాం, అయినా కూడా బండి మునిగిపోయింది. ఇంకా 4 days క్రితం ఎట్లా ఉండిద్దో మీరే ఊహించుకోండి. లోపల నుండి బయటకు వస్తున్నారా? లోపల నుండి బయటకు వస్తున్నారా? మళ్ళీ వర్షం వచ్చేటట్టుంది మబ్బులు చూస్తుంటే. అంటే బైక్ ఫైనల్గా డిస్ట్రిబ్యూటింగ్ అయితే సో విజయవంతంగా జరిగింది.
ఇంకా చాలామంది అయితే ప్యాకెట్స్ కోసం అడుగుతున్నారు మా దగ్గర వచ్చి, కానీ మేము తీసుకొచ్చిన అయిపోయినాయి. ఏం చేస్తాం, మీలో ఎవరైనా ఇంకా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ కానీ మనీ డొనేట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ డైరెక్ట్గా ఇక్కడ సందుల్లోకి వచ్చేది ఇవ్వండి, ఎందుకంటే ప్రతిదానికి వాల్యూ ఉంటుంది.